నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. ఐపీఎల్లో ఎన్నో ట్రోఫీలు సాధించిన ముంబై టీం ప్రస్తుత పరిస్థితుల్లో దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటుంది. మొదటి మ్యాచ్ మినహా మరే మ్యాచ్లోనూ ముంబై ఇండియన్స్ టీం ప్రదర్శన అంత బాగాలేదు. ముఖ్యంగా వీరి పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతుంది. గత సీజన్ తరహాలోనే ఈసారి కూడా చెత్త ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్ 5 మ్యాచ్లు ఆడితే 4 మ్యాచ్ల్లో ఓటమి పాలైంది. దీనికి తోడు హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీ పైన తీవ్ర స్థాయిలో కూడా విమర్శలు వస్తున్నాయి. ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య నిన్న జరిగినటువంటి మ్యాచ్లో బూమ్రాను కించపరుస్తూ హార్దిక్ పాండ్యా వ్యవహరించినట్లు తెలుస్తోంది. అంతేకాదు వికెట్లు తీయడం లేదని బూమ్రా పైన నిప్పులు చెరిగాడు హార్దిక్ పాండ్యా. ఈ సంఘటనకు సంబంధించినటువంటి వీడియో వైరల్గా మారింది. దీంతో ముంబై కెప్టెన్ పాండ్యా పైన ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. అటు రోహిత్ శర్మ కూడా సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. నిన్న ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య వాంకడే స్టేడియంలో బిగ్ ఫైట్ జరిగిందని చెప్పాలి. ఇందులో అద్భుతంగా రాణించిన పంజాబ్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో విక్టరీ అందుకుంది. ఈ మ్యాచ్లో బూమ్రా మరోసారి విఫలమయ్యాడు. 4 ఓవర్లు వేసిన బూమ్రా 41 పరుగులు సమర్పించుకున్నాడు. అయితే నిన్న బూమ్రా బౌలింగ్ చేస్తున్న క్రమంలో అతనికి అనుకూలంగా ఫీల్డింగ్ సెట్ చేయకుండా ఓవర్ యాక్షన్ చేశాడు హార్దిక్ పాండ్యా. బౌలర్ బూమ్రాకు నచ్చిన విధంగా ఫీల్డింగ్ చేసే అవకాశం ఇవ్వకుండా తనకు నచ్చినట్లుగా ఫీల్డర్లను సెట్టింగ్ చేశాడు. బూమ్రా లాంటి తోపు బౌలర్లను కూడా కించపరుస్తూ వ్యవహరించాడు. ఈ పరిస్థితులను గమనించిన బూమ్రా హార్దిక్ పాండ్యా పట్ల అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఏదైనా చేసుకో, నాకేం సంబంధం లేదన్నట్లుగా బూమ్రా సైగలు చేశాడు. అంతేకాదు వికెట్లు ఎక్కువగా తీయడం లేదని బూమ్రా పైన సీరియస్ కూడా అయ్యాడట హార్దిక్ పాండ్యా. ఈ ఘటన ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. దీనికి తోడు స్లిప్ ఫీల్డింగ్లో ఉన్న బూమ్రా ఓ క్యాచ్ను సైతం నేలపాలు చేశాడు. ఆ సందర్భంగా కూడా బూమ్రాను అటు ఇటు ఫీల్డింగ్ చేంజ్ చేసినట్టుగా కనిపించింది. దీంతో హార్దిక్ తీరుపైన ముంబై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచంలోనే నెంబర్ 1 బౌలర్ను ఇలా అవమానించడం సరికాదంటూ సూచిస్తున్నారు. ఎప్పుడు మన రోజులే రావు కదా, ఎంతటి తోపు బౌలర్కైనా ఓ బ్యాడ్ డే వస్తుంది, దాని నుంచి కంబ్యాక్ చేయాలి, కానీ వికెట్లు తీయలేదని, క్యాచ్ మిస్ చేశాడని ప్రపంచ నెంబర్ 1 బౌలర్ పట్ల ఇలా వ్యవహరించడం సరికాదంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఈ వ్యవహారం చూస్తుంటే ముంబై జట్లో అంతర్గత గొడవలు ఉన్నట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఆల్రెడీ గతంలో 2 సంవత్సరాల క్రితం కూడా జీటీ నుంచి హార్దిక్ పాండ్యా ముంబైకి వచ్చి రోహిత్ శర్మ కెప్టెన్సీ నుంచి తను కెప్టెన్సీ తీసుకున్న సందర్భంలో కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు రావడం జరిగింది. హార్దిక్ పాండ్యా వ్యవహార శైలి పైన ముంబై అభిమానులందరూ కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది. సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ట్రోల్స్ కూడా చేయడం జరిగింది హార్దిక్ పాండ్యాలో. కానీ ఇప్పుడు కూడా అదే రకమైనటువంటి అసహనాన్ని, అదే రకమైనటువంటి తన యొక్క వ్యవహార శైలిని కనబరచడం పట్ల, అది కూడా సీనియర్ క్రీడాకారులు, టీమిండియాకి కీలకంగా ఉన్నటువంటి, వెనుముకగా ఉన్నటువంటి ప్లేయర్లు ఉన్నటువంటి వ్యక్తులను గౌరవించడం పోయి ఒక మ్యాచ్లో విఫలైనంత మాత్రాన, 2 మ్యాచ్లో విఫలైనంత మాత్రాన వారి యొక్క అస్తిత్వాన్ని తెలియకుండా మాట్లాడడం, లేకుండా ఆ రకంగా బిహేవ్ చేయడం అనేది కూడా ఖచ్చితంగా ఇది వారి యొక్క ఇగోకు ఉన్నటువంటి ప్రతిస్పందన అంటూ కూడా చెప్తున్నారు. ఏదేమైనా కూడా నిన్న జరిగినటువంటి గ్రౌండ్లో యొక్క వీడియోలు కానీ, అక్కడ కనపడ్డటువంటి పరిస్థితులు కానీ ముంబై అభిమానులకైతే ఇప్పుడు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి.